నమస్కారం అండి. ఏపీ టుడే 007 స్వాగతం. ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా గత 2-3 రోజులుగా పొత్తు పొడిచింది. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త రాజకీయం మొదలైంది. ఇక వైఎస్ఆర్సీపీ తట్టాపుట్ట సర్దుకోవటమే. అసలు పొత్తు పొడిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ ఎట్లా తట్టాపుట్ట సర్దుకుంటుందో నాకు అర్థం కాలేదు. పక్క రాష్ట్రంలో రెండోసారి అధికారంలోకి రాకుండా చేయాలని కేసీఆర్ గారిని అన్ని పార్టీలు ఏకమైనవి. చరిత్రలో లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఆవిర్భవించినటువంటి తెలుగుదేశం పార్టీ పోయి కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది. ఇక అంతా అయిపోయింది. కాంగ్రెస్ తెలుగుదేశంలో ఒకటయ్యాయి. కేసీఆర్కి పుట్టగతులు లేవు. కేసీఆర్ అడ్రస్ లేకుండా పోయాడు. కేసీఆర్కి మూటాముల్లే సర్దుకోవటమేనని చెప్పారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ అంతకుముందు 2014 ఎన్నికల్లో మరి 63 సీట్లు బొటాబొటిగా గెలిస్తే ఆ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచారు. అట్లా పొత్తులను అన్ని సమయాల్లో ప్రజలు యాక్సెప్ట్ చేస్తారనేది లేదు. 2018 ఎన్నికల్లో 88 సీట్లు గెలిచారు. పొత్తులను యాక్సెప్ట్ చేస్తారని లేదు, చేసి తీరాలని లేదు. రాజకీయాల్లో 1 కలిస్తే 2 కావచ్చు, 11 కావచ్చు, 0 కూడా కావచ్చు. తెలంగాణలో 0 అయిన పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా పొత్తు అనేది ప్రజల మధ్య 2 పార్టీలు కలిసి మెలిసి కార్యక్రమాలు చేసి ప్రజలను చైతన్యపరచడం కానివ్వండి, ప్రజల కోసం పనిచేయటం కానివ్వండి, 2 పార్టీలు కలిసి ఉద్యమాల్లో పాల్గొనటం కానివ్వండి, 2 పార్టీలు కలిసి ప్రజల చెంతకు చేరటం మీద కానీ ఆ ట్రాక్ రికార్డు మీద పొత్తు ఫలవంతం అనేది ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఎన్నికల ముందు హఠాత్తుగా హడావుడిగా పార్టీలు స్వార్థంతో పెట్టుకునేటటువంటి పొత్తు వల్ల పార్టీలు కలుస్తాయి, పార్టీలు ముందుకెళ్తాయి అనుకుంటే అది పిచ్చి మాట, పిచ్చి భ్రమ. అనేక సందర్భాల్లో దేశంలో ఇతర రాష్ట్రాల్లో రుజువైనటువంటి పరిస్థితి. ఒక తెలంగాణ కాదు, అనేక సందర్భాల్లో ఇది రుజువైనటువంటి పరిస్థితి. పొత్తు అనేది ఒక పార్టీ నుంచి మరొక పార్టీ ఓటరు, మరొక పార్టీకి ఓటు వేయాలి అంటే ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో 2 పార్టీల కార్యకర్తలు కూడా కలిసిమెలిసి పనిచేయడం జరగాలి. ఇంతవరకు అసలు పొత్తుకే దిక్కు లేదు. సిద్ధుడు అద్దంకి పోయాడు, వచ్చాడు, పనేం జరగలేదు అన్నట్టుగా. మరి భారతీయ జనతా పార్టీ వాళ్ళు పిలిపించుకున్నారని చెప్పేసి చంద్రబాబు నాయుడు అక్కడికి పోయాడు, వచ్చాడు. మరి ఆ తెల్లారి పవన్ కళ్యాణ్ వెళ్ళలేదు. ఈ లోపుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు, సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ఏమి జరిగిందో తెలియదు, పొత్తు పొడిచిందో లేదో తెలియదు. అమిత్ షా గారు వచ్చామో ఆంధ్రప్రదేశ్ లో పొత్తులు ఇంకా ఫైనల్ కాలేదు అంటాడు. అయినా కానీ కొత్త పక్షాలు ఎన్డీఏలో చేరబోతున్నాయి అంటాడు. ఆ కర్ర ఎరగదు, పాము చావదు. ఇలాంటి పొత్తుల వల్ల ఇప్పుడు మళ్ళీ కొత్తగా లేటెస్ట్ గా అందుకున్నాయి. నిన్నటిదాకేమో బీజేపీకి 8 ఎమ్మెల్యే సీట్లు, 4 ఎంపీ సీట్లు, జనసేనకు 3 ఎంపీ సీట్లు, 25 ఎమ్మెల్యే సీట్లు అని చెప్పినటువంటి వాళ్ళు అన్ని కూడా 33 సీట్లు చెప్పాల ఇద్దరు కలిపి కూడా. ఇప్పుడేమో 63 అంట. ఇద్దరు కలిపి 63 ఇస్తేనే లైన్లో దిగమన్నాడు అమిత్ షా అని చెప్పేసి ఒక కొత్త వార్తని ఆ ఛానళ్ళు ప్రచారం చేసుకుంటా ఉన్నాయి. ఆ ఛానళ్ళు చేసేటటువంటి ప్రచారం వల్ల
వాళ్ళ పుట్టే మునుగుతుంది తప్ప ప్రజలు కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతున్నారు. ప్రజలు కాదు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, శ్రేణులు కూడా కన్ఫ్యూజన్ లోకి వెళ్ళిపోతున్నారు. అసలు మనం పొత్తొద్దు అనేటటువంటి స్థాయికి వాళ్ళు వచ్చేస్తున్నారు. ఒకవైపున సీనియర్ ఎమ్మెల్యే అయినటువంటి తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి గారు బీజేపీతో చర్చలు లేవు అని ప్రకటించేశారు. అంటే ఎక్కడ కూడా దాఖలాలు లేవు, వాళ్ళు మమ్మల్ని పిలిచినట్టు కానీ మేము వాళ్ళ కోసం వెంపర్లాడినట్టు కానీ ఏమీ లేదు, చర్చలేమి జరగలేదు అన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు వెళ్ళింది కేసులు, తన మీద కేసులు ఉన్నాయి, ఉచ్చు బిగుస్తా ఉన్నాయి, వాటిని పరిష్కరించుకోవటానికి వెళ్ళినట్టుగా బుచ్చయ్య చౌదరి గారు పరోక్షంగా చెప్పినట్టు. ఈ రకంగా ఈ చర్చా కార్యక్రమాల్లో కూడా, ఏది టీవీ ఛానల్స్ లో చర్చా కార్యక్రమాల్లో కూడా జనసేన ప్రతినిధులు కానివ్వండి, తెలుగుదేశం ప్రతినిధులు కానివ్వండి, ఎవ్వరు కూడా కాన్ఫిడెంట్ గా లేరు. జనసేన పోటీ చేసే చోట జనసేన వాళ్ళు జనసేనకు వేస్తారేమో కానీ తెలుగుదేశం వాళ్ళు జనసేనకు వెయ్యరు. అదేవిధంగా తెలుగుదేశం పోటీ చేసే చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుగుదేశానికి ఓటేస్తారేమో కానీ జనసేన వాళ్ళు తెలుగుదేశం పార్టీకి ఓటెయ్యరు. అట్లాగే జనసేన పోటీ చేసే చోట తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేనకు ఓటెయ్యరు. ఇంక ఇలా ఉన్నప్పుడు ఉపయోగం ఏముంది? అది పొత్తు ఉపయోగం ఏంటి? దాన్ని పొత్తు అనరు, వికారం అంటారు, చిత్తు అంటారు. ఇలాంటి పొత్తుల మీద ఆధారపడటం అంటే కేవలం వాళ్ళ నాయకుల యొక్క స్వార్థం కోసం, నాయకుల స్వార్థం కోసం. ఒకళ్ళేమో అసెంబ్లీ గేటును తాగాలని ఏదో జీవితాశయంలాగా, జీవిత కల్లాగా పెట్టుకున్నాడు ఒక ఆయన. అరే కనీసం 2 చోట్ల పోటీ చేయట అసెంబ్లీని గేటు తాకలేకపోయాను, ఈసారి తెలుగుదేశం మద్దతుతోటి ఏదో రకంగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని ఒక ఆయన. ఒక ఆయనేమో ప్రజలు ఎటు చేదరించుకుంటున్నారు, ప్రజలు పట్టించుకోవట్లేదు, ఎన్నిసార్లు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ప్రజల్లో ఆదరణ రావట్లేదు, ఖాళీ కుర్చీలు కనపడతా ఉన్నాయి. ఈ సినిమా క్రేజ్ ఉన్నటువంటి ఈ నాయకుడితో కలిసి మీటింగులు పెట్టుకుంటేనన్నా కనీసం కుర్చీలు నిండుతాయేమో, జనం వస్తారేమో. ఈ జగన్మోహన్ రెడ్డి గారి బలమైనటువంటి ప్రజాక్షేత్రంలో బలంగా ఉన్నటువంటి నాయకుడిని ఎదుర్కోగలనేమోనని ఆయన తంటాలు పడతా ఉన్నట్టుగా ఉంది తప్ప, ఇదేదో వాళ్ళు గెలుస్తారని కానీ, వాళ్ళు గెలుస్తారనే నమ్మకాన్ని ప్రజల్లోకి చొప్పించినటువంటిది మాత్రం ఎక్కడ కనపట్ల. ఏదో అంతకుముందులాగా ఫేక్ సర్వేలు తీసుకొస్తారేమో, ఆ సర్వేలు కూడా పనిచేయవు. ఇప్పటికే ఫిక్స్ అయిపోయి ఉన్నారు పబ్లిక్. ఎందుకంటే చాలా చోట్ల విచారణలో, క్షేత్రస్థాయిలో నేను విచారణ చేస్తే, అయ్యా నోటి దగ్గర కూడిపోద్దయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకపోతే. జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ఎవరిచ్చారా ఇన్ని వేల రూపాయల డబ్బులు? ప్రతి ఇంటికి డబ్బులు వచ్చినాయ్యా. ఈ రకంగా డబ్బులు ఇచ్చినటువంటి నాయకుడే లేడయ్యా. ఇదివరకు రాజకీయ నాయకులు పెద్దోళ్ళు, వాళ్ళు పెద్దోళ్ళు అవటమే ఉండేది, ప్రజల గురించి పట్టించుకునేవాళ్ళు లేడు. ఇవాళ ప్రజలు పెద్దోళ్ళు అవుతా ఉన్నారు, ప్రజల్లో పేదరికం తగ్గిపోయింది, ప్రజల జేబుల్లో డబ్బులు ఉంటున్నాయి. ఏ ఇంట్లో చిన్న ఫంక్షన్ వచ్చినా, చిన్న అవసరం వచ్చినా, పండగ వచ్చినా, ఏదొచ్చినా సరే అయ్యగారి దగ్గరకో ఇంకో పెద్ద ఆయన దగ్గరకో వెళ్ళి 10 రూపాయలు అప్పాడగాల్సినటువంటి పరిస్థితులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాకముందు ఉండేవి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరి ఆసరాతో పని లేకుండా ప్రభుత్వమే మాకు ఆసరాగా ఉంటా ఉంది. ప్రతి సందర్భంలోనూ ఏదో రకంగా, ప్రతి 3 నెలలకు ఒకసారి ఏదో రకంగా మా ఖాతాల్లో డబ్బులు పడతా ఉన్నాయని చెప్పేసి వీళ్ళు అంటా ఉన్నారు. ఇది ఉన్నటువంటి పరిస్థితి. అంటే ప్రజల డబ్బుని మళ్ళీ ప్రజల దగ్గరికి చేరుస్తుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. అంతకుముందు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఆ ప్రజల డబ్బును కాంట్రాక్టర్ల దగ్గరకు చేర్చేవాళ్ళు, వాళ్ళ వందిమాగదుల దగ్గరకు చేర్చేవాళ్ళు, వాళ్ళ పార్టీ ప్రముఖుల దగ్గరకు చేర్చేవాళ్ళు, వాళ్ళ బినామీల దగ్గరకు చేర్చేవాళ్ళు. వైఎస్ఆర్సీపీ డిఫరెంట్ గా పనిచేస్తా ఉంది. అతను అన్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి కొత్తల్లోనే, నాది విలక్షణంగా ఉంటేనే, అదేవిధంగా మీకు నమ్మకం కుదిరితేనే, మీకు మేలు చేశాను అనుకుంటేనే, నా వల్ల మీకు మేలు జరిగింది అనుకుంటేనే నాకు ఓట్లేయండి అన్నాడు. క్లియర్ కట్. మరి ప్రజలు కూడా
క్లియర్ కట్ గా ఉన్నటువంటి వ్యక్తులపై వెళ్తారు కానీ కన్ఫ్యూజన్ లో ఉన్నటువంటి వ్యక్తుల వైపు వెళ్ళరు. నమస్తే.